డిఎస్సి ఎస్జిటి 6th క్లాస్ సైన్స్ 12th లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 109. టార్చ్ లైట్లోని ఘటాన్ని పరిశీలిస్తే ఘటానికి ఒక స్తూపాకార లోహపు పాత్ర ఉంటుంది. టార్చ్ లైట్లోని ఘటాన్ని పరిశీలిస్తే ఘటానికి ఒక స్తూపాకార లోహపు పాత్ర ఉంటుంది. ఈ స్తూపాకార లోహపు పాత్రలో కొన్ని రసాయన పదార్థాలు నింపి ఉండటం వల్ల అది బరువుగా ఉంటుంది. ఈ స్తూపాకారపు లోహపు పాత్ర కొన్ని రసాయనాలతో నిండి బరువుగా ఉంటుంది. పాత్ర లోపల పదార్థాల మధ్య ఒక కర్బన కడ్డీ ఉంటుంది. పాత్ర లోపల పదార్థాల మధ్య ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని ఒక చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ కర్బన కడ్డీ చివర ఒక ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఒక లోహపు బిళ్ళతో మూసి ఉంటుంది. మొత్తం స్తూపాకార పాత్ర సీలు చేయబడి ఉంటుంది. థేల్స్ ఆఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్ను కనుగొన్నాడు. అతని కాలం క్రీస్తు పూర్వం 624 నుండి 546. క్రీస్తు పూర్వం 624 నుండి 546. ఘటం పైన ధన ప్లస్ గుర్తు మరియు రుణ మైనస్ గుర్తులు ఉంటాయి. ఇవి ఘటం రెండు ధ్రువాలను సూచిస్తాయి. ఘటం రెండు ధ్రువాలను ఒకే తీగతో కలపవచ్చు. ఘటం రెండు ధ్రువాలను ఒకే తీగతో కలపవద్దు. బల్బు విద్యుత్ బల్బులో దిమ్మె వెనుక వైపు రెండు ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి. దిమ్మె పగలగొట్టి లోపలి తీగలు ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించాలి. బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగు లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. విద్యుత్ బల్బులో దిమ్మె వెనుక వైపు రెండు ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి. దిమ్మె పగలగొట్టి లోపలి తీగలు ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించాలి. బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగు లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్ని ఫిలమెంట్ అంటారు. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు. ఇతని కాలం 1544 నుండి 1603. ఇతని కాలం క్రీస్తు శకం 1544 నుండి 1603. ఇది కదిలే ప్రవాహం లాంటిదని దానికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. విలియం బర్డ్స్ ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. విద్యుత్ ప్రవహించటానికి ఒక మూసి ఉన్న మార్గం ఉండాలి. సాధారణ విద్యుత్ వలయానికి ఒక ఘటం, ఒక బల్బు, సంధాన తీగలు ఉంటాయి. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఘటం బల్బ్ మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైన వలయం ఉంటుంది. వలయంలోని రెండు తీగలు బల్బుకు ఉండే రెండు ధ్రువాలను కలిపి ఉంటాయి. వలయంలోని రెండు తీగలు బల్బుకు ఉండే రెండు ధ్రువాలను కలిపి ఉంటాయి. వలయంలోని రెండు తీగలు బల్బుకు ఉండే రెండు ధ్రువాలను కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ ప్రవాహం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్కు ధన, రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కాలం 1706 నుండి 1790. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్కు ధన, రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ కాలం 1706 నుండి 1790. ఒక పాడైపోయిన బల్బును తీసుకొని వలయం కలిపినా అది వెలగదు. బల్బులోని ఫిలమెంట్ తెగిపోవటం వల్ల విద్యుత్ ప్రవాహ మార్గం మూసి ఉండకపోవడంతో విద్యుత్ ప్రవహించదు. అందుకే బల్బు వెలగదు. ఒక పాడైపోయిన బల్బును తీసుకొని వలయం కలిపినా అది వెలగదు. బల్బులోని ఫిలమెంట్ తెగిపోవటం వల్ల విద్యుత్ ప్రవాహ మార్గం మూసి ఉండకపోవడంతో విద్యుత్ ప్రవహించదు. అందుకే బల్బు వెలగదు. వలయంలో బల్బు కావలసినప్పుడల్లా వెలిగేలా చూడాలంటే తీగలను ఘటం లేదా బల్బు నుండి వేరు చేయటం లేదా వలయం నుండి బల్బును తొలగించటం చేయాలి. కానీ ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాదు. వలయంలో బల్బు కావలసినప్పుడల్లా వెలిగేలా చూడాలంటే తీగలను ఘటం లేదా బల్బు నుండి వేరు చేయాలి లేదా వలయం నుండి బల్బు తొలగించటం కానీ చెయ్యాలి. కానీ ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాదు. బల్బు లేదా టార్చ్ లైట్ను ఆర్పివేయటానికి, వెలిగించటానికి తరచుగా స్విచ్లను ఉపయోగిస్తారు. స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బల్బ్ లేదా ఇతర విద్యుత్ ఉపకరణాలలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది. బల్బ్ లేదా ఇతర విద్యుత్ పరికరాలలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. టార్చ్ లైట్ మరియు విద్యుత్ బల్బులో బల్బ్ కాంతి వనరు. టార్చ్ లైట్లో ఘటం విద్యుత్ వనరు. అయితే విద్యుత్ బల్బులో విద్యుత్ స్టేషన్ నుండి సరఫరా చేయబడిన విద్యుత్ ప్రవాహం విద్యుత్ వనరు. బల్బులో విద్యుత్ స్టేషన్ నుండి సరఫరా చేయబడిన విద్యుత్ ప్రవాహం విద్యుత్ వనరు. టార్చ్ లైట్ మరియు విద్యుత్ బల్బులో విద్యుత్ ప్రవాహక నియంత్రణగా స్విచ్ పనిచేస్తుంది. టార్చ్ లైట్ మరియు విద్యుత్ బల్బులో విద్యుత్ ప్రవాహ నియంత్రకంగా స్విచ్ పనిచేస్తుంది. లూయిగి గాల్వానీ అనే ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడటంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. లూయిగి గాల్వానీ అను ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడటంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. చీకటిలో వెలుతురు కోసం సాధారణంగా టార్చ్ లైట్ వాడతారు. టార్చ్ లైట్లో స్తూపాకారపు ఘటం, బల్బ్, స్విచ్, గాజు మూత మరియు లోహపు స్ప్రింగు ఉంటాయి. టార్చ్ లైట్లో స్తూపాకార ఘటం, బల్బ్, స్విచ్, గాజు మూత మరియు లోహపు స్ప్రింగు ఉంటాయి. టార్చ్ లైట్లో ఘటాలను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో అమర్చినప్పుడు మాత్రమే టార్చ్ లైట్ బల్బు వెలుగుతుంది. హన్స్ మరియు స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. ఇతని కాలం 1777 నుండి 1851. హన్స్ మరియు స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. ఇతని కాలం 1777 నుంచి 1851. విద్యుత్ను తమ గుండా ప్రసరించే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. మైకేల్ ఫారడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా విద్యుత్ మోటారును కనుగొన్నాడు. మైకేల్ ఫారడే కాలం 1791 నుండి 1867. విద్యుత్ను తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.